అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 2 ఏళ్ల కాలంలో మా కూటమి ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేసిందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాదాపు 45 రోజులు ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఇంటింటికి, అంటే ఆ ఇంట్లో ఏమైతే లబ్ధి పొందారో, ఆ ఇంట్లో ఇంకా ఏమైనా కావాల్సినవి ఏమైనా అవసరాలు ఉన్నాయో అవన్నీ విచారించుకునే కోసం మా బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు, అలాగే క్లస్టర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు తీసుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది. అంటే గతంలో కానీ 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి వాగ్దానం ఇచ్చి 5 ఏళ్ళు 250 5 ఏళ్ల కాలంలో పెంచారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సంతకంతోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, అంటే 1,000 రూపాయలు పెంచాం. వికలాంగులకు 3,000 రూపాయలు పెంచాం, అంటే 6,000 రూపాయలు అయింది. అలాగే మెడికల్ ఎయిడెడ్ మీద ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. అలాగే పూర్తి బెడెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనంత విధంగా మా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉంది. ముఖ్యంగా తల్లికి వందనం మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రులు గత ప్రభుత్వంలో, గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నాశనం చేస్తే ఆ విద్యా వ్యవస్థను ఛాలెంజింగ్గా తీసుకొని, విద్యాశాఖ మంత్రిగా తీసుకొని ఈరోజు తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరికి వేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం 67.5 లక్షల మంది పిల్లలకి దాదాపు 10,120 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో తీసుకోండి. గతంలో బుక్కుల్లో తుగ్లక్ ఫోటో పెట్టేవాళ్ళు, బ్యాగుల మీద తుగ్లక్ ఫోటో పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏ ఫోటో లేకోకుండా, పిల్లల్ని కన్ఫ్యూజన్ లేకోకుండా ఈరోజు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడమే కాకుండా 25 లక్షల ఉద్యోగాలు రూపొందించిన ఘనత మా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 1,290 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏమి, డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే ఓన్లీ మౌలిక సదుపాయాలకి ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు అయితే ఏమి, అలాగే డ్రైన్లు అయితే ఏమి, తర్వాత కావాల్సిన స్కూల్ కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ మా మున్సిపాలిటీలో ఉండే దీనికి దాదాపు మౌలిక సదుపాయాలకి 200 కోట్లు ఖర్చు పెట్టాం. ముఖ్యంగా ఈ 5వ డివిజన్ గత 5 ఏళ్లలో 20 లక్షల రూపాయలు కానీ ఇక్కడ ఈ 5వ డివిజన్కి రాలేదు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 1 కోటి రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇక్కడ సీసీ రోడ్లు అయితే డ్రైన్లు అయితే ఇవన్నీ ఈ 2 ఏళ్ల కాలంలో 1 కోటి రూపాయల వరకు కంప్లీట్ చేశాం. మీరు చూసుకుంటే గత 5 ఏళ్ల కాలంలో గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే వర్క్ చేశారు ఇక్కడ. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అనంతపూర్లో, మా అర్బన్లో ముఖ్యంగా 25 ఏళ్ళ నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని డెవలప్మెంట్ చేసుకుని తెలుపుతున్నామని చెప్పేసి తెలియజేస్తాం.